టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి రోజుకొక అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాను రేకెత్తిస్తోంది. రాజమౌళి గతంలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎంబి 29తో అదే స్థాయిలో మరో అద్భుతాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ప్రముఖ నటుడు నాజర్ని రాజమౌళి ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర కోసం తీసుకున్నారని సమాచారం. గతంలో బాహుబలి సిరీస్లో నాజర్ బిజ్జలదేవ పాత్రలు నటించి అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ పాత్రలో ఆయన నటన పాత్రకి తగ్గ హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో కూడా నాజర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని దాదాపు 1500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా గురించి వచ్చే అప్డేట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలను నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మాధవన్ పాత్రపై చర్చలు జరపగా దాదాపుగా ఓకే అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మాధవన్ ఎలాంటి పాత్రలు కనిపిస్తారు అనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మహేష్ లుక్ కూడా జక్కన్న రివీల్ చేయలేదు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీలో ఎవరెవరు నటిస్తూ ఉన్నారు అనే విషయాన్ని జక్కన్న రివీల్ చేయలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో స్టార్ హీరోని దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని 2027లో థియేటర్లోకి తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ ఆలస్యం కాకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్ పూర్తి చేశాడు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారట. దీనిపై అగ్రిమెంట్ పూర్తి అయిందని అతి త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు. RRR మూవీని కూడా 2వ పార్ట్ ఉంటుందని ఇటీవల ఒక వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఈ మూవీ కూడా ఉండబోతుందని సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 మూవీని కూడా 2 భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి ఇప్పుడు ఒకే భాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే నిడివి మాత్రం 3 గంటల పైగా వచ్చే అవకాశం ఉందట. ఇక భారతీయ సినిమాల్లో అరుదైన మరియు సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పవచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రియాంక చోప్రాతో పాటు మరో బాలీవుడ్ క్వీన్ శ్రద్ధా కపూర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాన్ వరల్డ్ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.